నీ నాలుగు తీరేస్తా. మా కళ్ళల్లో చూడిగా చూసి మాట్లాడాలంటే భయపడే నీవు మా తీర్పునే ధిక్కరిస్తావా? ప్రాణాలు తీసేస్తా. బంధత్వాలు కదా నాకు ముఖ్యం. నీతి, న్యాయం, ధర్మం, మనిషి పుట్టుకగా నాకు ముఖ్యం. నీతి, న్యాయం, ధర్మం, జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం, తీరా తాలి తీర్పు. మగధీర చిత్రం నుంచి ఒక డైలాగ్, బెస్ట్ డైలాగ్. శత్రువుని చెండాడే తీరుడు శత్రువు యోధుడు ఒక్కొక్కరిగా చేరుకో. 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్వాలే, తక్కువగా కూడా చూసుకో. నా సైన్యాన్ని చూస్తేనే సుఖం చూస్తావురా. అరుంధతి చిత్రం నుంచి వచ్చే అరుంధతి నన్ను ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదల. నాకు దుర్మరణమా? ఆ మరణానికి నేనంటే గజ గజ వనికి పారిపోద్ది. ఆ మరణానికి నిన్ను మీదగా వేస్తా. నువ్వు నన్నేం చేయలేవురా. యమలింగ సూత్రం నుంచి ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట. వేదన వరకు వెంటాడి వేధించి 30 తిప్పలు పెట్టి మీ పంచసూత్రము మంట కలిపి ప్రతిపానాలను దక్కించుకున్న నారీమణి సావిత్రి ఏ జాతి? మానవ జాతి. సాక్షాత్తు తన భక్తితో పరమశివుని పద్కేశ్వరంగా ఉంచి మీ పాచము గడ్డిపోచవలే నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయం చేత పరిగెత్తించిన పసిబాలుడు మార్కండేయుడు ఏ జాతి? మానవ జాతి. నీచమన్న మా జాతి మూలంగా ఏనాడో పోలీసులు మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని అవహేళన చేయదయా? ఎంత మాట, ఎంత మాట, ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు వంద కించభావాన్ని ఒకటి వేలతో సైతం ప్రకటించి వేసిన ముగ్గులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులేని అత్యధికారులు, మనుగుడిచ్చే పంచభూతములు సైతం జయహోదరుడు అనే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించారా. స్వర్ణ మణిమయ రత్నకళాపూర్వకమైన ఈ సభా మందిరమున అపుట్టిత సేవాధ్యక్ష పరివార సభల మధ్యమున ఈ గౌరవమున సర్వరక్షతుడా పాప పంకిరమైన కులమత జాతి భావనను సమూలంగా శాశ్వతంగా ప్రచారణ గావించగా ఎనీ డౌట్ నెక్స్ట్ అఖండ చిత్రం నుంచి మీరు మాలాంటి ఆఫీసరే కదా. మీది మాది ఒకటే ప్రపంచం కాదు ఆఫీసర్. మీరు చదివింది చట్టం, మేము నమ్మేది ధర్మం. మీరు దేవుడి కోసం వెతుకుతారు, మేము ఆ దేవుడిలోనే కలిసి బతుకుతాం. మీకు కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం.